ఇలా ప్రతి అమ్మాయికి ఉండవచ్చు నేను చెప్పేది. పెళ్ళి అయిన తర్వాత మనకు ఒకలా ఉంటాము. పెళ్ళికి ముందు ఒకలా ఉంటాము. పిల్లలు పుట్టిన తర్వాత ఒకలా ఉంటామండి. ఇలా మన లైఫ్ స్టైల్ అయితే మారుతూ ఉంటదనమాట. ఇంకా పెళ్ళికి ముందనుకోండి మనకు నచ్చినట్టు ఉంటాము. పెళ్ళయిన తర్వాత కొన్ని కొన్ని ఇష్టాలన్నీ చంపుకుంటాము. ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత అసలు మనకంటూ ఇష్టాలనేదే గుర్తుంచుకోమనమాట. అలా ఉంటది మన లైఫు. అంతలా ఉంటదనమాట. మనకి చిన్నప్పుడు మన పేరెంట్స్ చూపించే ప్రేమ మనకెప్పుడు తెలుస్తది అంటే, మనం ఒక తల్లయిన తర్వాత వాళ్ళ ప్రేమ అనేది మనకు తెలుస్తదండి. వాళ్ళు పడే బాధ ఇవన్నీ మనకప్పుడైతే తెలుస్తాయి. అప్పటి వరకు మన మీద వాళ్ళు చూపించే ప్రేమ తెలుస్తుంది. కాకపోతే ఇంత ప్రేమ ఉంటదా నిజంగా తల్లికి అనేది మాత్రం మనకు తెలీదు. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే దీనికి ఒక రీజన్ ఉందండి. నైట్ వచ్చి లక్కీ కరెక్ట్‌గా 12 అయింది. 12 అప్పుడు లేచిపోయాడు పడుకొని. లేచి ఇంకా గోల అయితే స్టార్ట్ చేసాడు ఏడవడం అండి. అసలు ఎందుకు ఏడుస్తున్నాడో తెలీదు. ఏమీ అర్థం కాలేదు. వాడికి చెప్పే స్టేజ్ కాదు. నాకు ఇది బాలేదు, ఇలా అయింది అని చెప్పే స్టేజ్ అయితే బావున్ను. ఇంకా ఆ స్టేజ్ కాదు కదా! ఇంకా ఫుల్లుగా ఏడవడం అయితే స్టార్ట్ చేశాడు. నాకేం చేయాలో అర్థం కాలేదు. ఆ నిమిషంలో నాకసలు నా ఊపిరి ఆగిపోద్దేమో అనిపించేసిందనమాట. అంతగా ఏడ్చాడనమాట. ఏడిస్తే ఇంకప్పుడు నాకేం చేయాలో తెలియక వెంటనే రైస్ ఒకవేళ ఆకలేస్తుందేమో కడుపు పట్టుకొని ఇక్కడ నొప్పొస్తుందా అని చెప్తే అనేవాడు. ఇంకా అది కడుపు నొప్పి అనే తెలియక ఒకవేళ ఆకలేస్తుందేమో అనే భయంకి వెళ్ళి అప్పటికప్పుడు రైస్ కూడా పెట్టేశాను. ఇంకొక సైడ్ వచ్చి ఇలాగ చెవుల దగ్గర చూపించి చెవుల నొప్పి అంటూ అనేవాడు. అసలు ఏమీ తెలియదు కదా! ఇంకా చెవుల నొప్పి ఏమో అనేసి ఇంకా చెవులో వాటర్ వేసాను. నెక్స్ట్ ఒకవేళ ఏదైనా బయట నుంచి దెయ్యం ఏమైనా వచ్చి పట్టేసిందేమో అందుకే ఏడుస్తున్నాడేమో అని చెప్పి ఇంక చీకటిగా ఉంది. కానీ ఆ టైం ఇప్పుడు 1 గంట ఇలా అవుద్దండి. ఇంక వాడు మా హస్బెండ్ దగ్గర ఎత్తుకున్నాడనమాట. అక్కడి నుంచి రావట్లేదు. అక్కడే ఉన్నాడని చెప్పి నేను ఇంకా నిమ్మకాయ, మిరపకాయలు, రైస్ ఇవన్నీ పట్టుకొని ఆ టైం అప్పుడైతే బయట దిగదుడిసి ఇంకా నాకు భయం కూడా ఏం రాలేదు. మామూలుగా అయితే మా గేట్ తీసి బయటికి వెళ్ళంగానే నాకు భయం వేస్తుంది 9 తర్వాత. కానీ 1 గంట అప్పుడైతే ఒక్కదాన్నే ఇంటి ముందుకైతే అంత దూరం వెళ్ళిపోయాను. కొంచెం దూరంగానే వెళ్ళి అవన్నీ బయటికి ఇసిరేసి వచ్చేసానండి. అప్పుడు అనిపించింది నిజంగా పిల్లలకు బాగోకపోతే ఆ క్షణం ఒకవేళ బ్రహ్మదేవుడు వచ్చి నువ్వు నీ ప్రాణం మీ పిల్లల ప్రాణం బతకాలంటే నీ ప్రాణం ఇచ్చేయమంటే మనం హ్యాపీగా ఇచ్చేస్తామండి. అదే నిజంగా తల్లి ప్రేమ అంటే అలా ఉంటుందని ఇంకా క్షణంలో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఇంకా ఏడవడం అయితే తగ్గలేదనమాట. బయట పారేసి వచ్చేసాను అవన్నీ. అయినా తగ్గలేదు. అప్పుడు టీవీ వేసి టీవీ చూపిస్తే కాసేపు ఆగిన తర్వాత అలా ఏడుపు అనేది మానాడండి. ఇంకా నేను వచ్చి మా పక్కింటోళ్ళని కూడా లేపిద్దాం అనుకున్నా. ఇంకా ఆ ఇంట్లో కొంచెం పెద్దోళ్ళు ఉన్నారు. ఒకవేళ మనకి ఏది తెలియదు కదా, వాళ్ళు ఏమైనా చెప్తారు అని చెప్పి లేపిద్దాం అనుకున్నా. కానీ మా వారైతే వద్దు మళ్ళీ వాళ్ళనిద్దరు ఎందుకు డిస్టర్బ్ చేసేయడము అనేసి అంటే మరి నేనైతే లేపలేదు వాళ్ళని కూడా. ఇంకా అలా ఆ టైం అప్పుడు వదిలిస్తే ఇంకా టీవీ చూసుకుంటూ అలా సైలెంట్ అయ్యాడండి కొద్దిగా. సైలెంట్ అయితే నేను అన్నం పెట్టాను కదా అది కూడా తెచ్చి పెట్టాను ఒకవేళ తింటాడేమని. అన్నం అయితే తినలేదు మరి. ఇంకా టీవీ చూసుకొని ఉండిపోయాడు. టీవీ ఆపితే మళ్ళీ ఎప్పుడులానే గోల పెడుతున్నాడని అలా వదిలేశానండి. వాడికి నిద్ర వచ్చినప్పుడు పడుకుంటాడని వాడిని ఒడిలో పెట్టుకొని వాడితో పాటు నేను కూడా కరెక్ట్ నైట్ అయితే 3 అయింది. అప్పుడు వరకు అలాగే ఉండిపోయాడు టీవీ చూసుకొని. నేను కూడా తనతో పాటు అలాగే ఉండి అప్పుడైతే పడుకున్నానండి. ఇంక ఉదయం లేచిన తర్వాత ఓపిక అయితే లేదు. ఇంకెలాగో కర్రీ చేసానండి, వంకాయ బఠానీ. ఎలా చేశానో కూడా తెలీదు. నెక్స్ట్ వీటికి వాటర్ పెట్టి స్నానం అయితే చేసి తినిపించి ఇప్పుడైతే ఇంకా ఆడుకుంటున్నాడు కదా, ఇప్పుడు మనసు కొంచెం సంతోషంగా అనిపిస్తుందండి. నా లైఫ్లో ఇదైతే ఫస్ట్ టైం లక్కీ పుట్టిన తర్వాత ఎప్పుడు ఇలా జరగలేదు.